Your mind has created a karma. నీ మనసు వల్ల నీ కర్మ నువ్వు సృష్టించుకొస్తున్నావు. And karma has created your personalities. నువ్వు చేసిన కర్మల వల్ల నీ జీవితం If you see beyond the personality, నిర్మాణం చేయబడింది. నీ మనసుకి అవతల నువ్వు చూడగలిగినట్లయితే you are one inside. మనమంతా ఒకటే. There is no difference between you and me. ఒకళ్ళకి మధ్య ఏమీ తేడా లేదు. Only our faces are different. మన ముఖాలు మటుకే వేరువేరుగా ఉన్నాయి అంతే. It is creation of mind. ఆ ముఖం అనేది మన మనసు యొక్క సృష్టి. ఈ విషయాలన్నీ నేను చెప్పడం జరిగింది అప్పుడు అక్కడ. If you are offering your love to the everybody, మీరు అందరినీ సరిగా ప్రేమిస్తే, offering your respect to the everybody, మీ దగ్గర ఉన్నవన్నీ అందరికీ అర్పిస్తే, you are using your kindness, మీరు మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. sympathy and prayer for everybody, అందరి కోసం ప్రార్థన చేస్తే, we all are saved in this world. మనమంతా ఒకటే వస్తువు ఈ ప్రపంచంలో. We are ready to save you, everyone who is walking on the true road. మేము ఎవరైతే సత్య మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళందరినీ రక్షించడానికి మేము ఎప్పుడూ ఉన్నాం. You are born truth. మీరు పుట్టేటప్పుడే సత్యంలో పుట్టారు. But your life is totally confused. కానీ జీవితం మటుకు పూర్తిగా అయోమయంగా ఉంది. Whole life you are lying to live in this world. ఈ జీవితం అంతా మీరు అబద్ధాలాడుతూ జీవిస్తున్నారు కష్టపడి. You are going to take nothing from this world. కానీ ఈ జీవితం నుంచి మీరు ఏమీ తీసుకెళ్ళలేరు పై లోకాలకి. So purify your karma. కనుక మీ కర్మలను పరిశుద్ధం చేసుకోండి. Purify your mind. మీ మనసును పరిశుద్ధం చేసుకోండి. Live with the heart. మీ యొక్క హృదయంతో మీరు జీవించండి. And try to be being a consciousness. మీ యొక్క చైతన్యంలో మీరు జీవించడం నేర్చుకోండి. So you become a God. అప్పుడు మీరే దేవుడు అవుతారు. Your everything become a divine. మీ యొక్క సకలము ఒక అద్భుతమైన దివ్య పదార్థంగా తయారవుతుంది. For that we are born in this world. అందుకోసమే మనం ఈ జీవితంలో జీవించాం. And he disappeared. అప్పుడు వెంటనే ఆయన అదృశ్యం అయిపోయాడు అక్కడ. So don't, it is a great mystery, it is a great surprise to see everyone how a man can do these great things. అప్పుడు అందరికీ ఆశ్చర్యవేస్తుంది అలా అదృశ్యం అయిపోవడంతో అందరి మధ్యలో ఉండి. They asked, do you know him? అప్పుడు మా ఆఫీసర్లు నన్ను అడిగారు, నీకు అతను తెలుసా అని. He is a great saint from the Himalaya. అప్పుడు నేను చెప్పాను అతను గొప్ప యోగేశ్వరుడు హిమాలయాలోంచి వచ్చాడు. Now I am resigning from the Air Force. అప్పుడు నేను రిజైన్ చేసేసాను నా జాబ్కి. I am going to look for him. అతని కోసం నేను వెతుకుతాను. Because he has not saved for you, he has saved for the all worlds. ఎందుకంటే అతను నన్ను ఒక్కరిని బతికించలేదు, నా ద్వారా ప్రపంచాన్ని బతికించడం కోసం నన్ను బతికించాడు ఆయన. So my life belongs to him, I am going to obey him. కనుక నా జీవితం అతనిదే, అతని కోసమే నేను తిరుగుతాను ఇంకా నా శేష జీవితాన్ని. What he is doing, what he has got, I am going to get from him. ఆయన నాకేమి ఇవ్వదలుచుకున్నాడు అదంతా నేను తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి. It was not easy to leave the Air Force. నా జాబ్ని వదిలిపెట్టడం అంటే నాకు సులభమేమీ కాదు. Indira Gandhi was the Prime Minister of India. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. She was knowing me, I requested her. ఆవిడ నాకు పరిచయం కనుక ఆవిడ నేను రిక్వెస్ట్ చేశాను, ప్రాధాయపడ్డాను. By her request, I was free from the Air Force. నన్ను వదిలిపెట్టేయండి, నేను రిటైర్ అవుతానని చెప్పేసి చెప్తే And I start looking for the masters. నేను నా గురువు గారి కోసం నేను వెతుక్కుంటున్నాను. I don't know anything about him, where he lived, from where he has come. ఆయన ఎక్కడున్నాడో నాకు ఏమీ తెలియదు. But I had the faith. కానీ నాలో నా నమ్మకం ఉంది, నేను కనుక్కుంటానని చెప్పేసి. Something I have a good karma. నా దగ్గర ఏదో చేసిన మంచి కర్మలు ఉన్నాయి. For something good I have born. నేను మంచి పని చేశాను కనుక నాకు దొరుకుతాడని. So that great saint has saved him for that purpose. కనుక ఆ గురువు గారు నన్ను రక్షించారు, ఆ గురువు గారు నేను వెతుక్కుంటాను. I am looking for 2 years. నేను 2 సంవత్సరాలు వెతికాను ఆయన కోసం. I went in Bollywood. I started making a pictures and acting and producing. నేను బొంబాయి కూడా వెళ్ళాను, కొన్ని ఫిలిమ్స్ కూడా నేను తయారు చేయడం జరిగింది ఆ కాలంలో. I was lost in signing walls of Bombay. 2 సంవత్సరాలు బొంబాయిలో నేను గడిపాను. But suddenly I was helped by the Devananda. He asked me, you are not born for this. Why you are losing your time in this place? దేవానంద హీరో దేవానంద్. దేవానంద్ గారు నన్ను చెప్పారు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు, నువ్వు వేరే పని మీద ఉన్నావు కదా, నీ పని నువ్వు చూసుకొని చెప్పారు దేవానంద్ గారు. Then I went in Kathmandu, Nepal. అప్పుడు నేను నేపాల్కి వెళ్ళాను. Devanand and me made a very beautiful pictures. దేవానంద్ నేను ఇద్దరు కలిసి కొన్ని మంచి సినిమాలు తయారు చేసాం. It was called Hare Rama Hare Krishna.
హరిరామ హరికృష్ణ అందరికి తెలుసు కదా సినిమా. ఎంతమందికి తెలుసు హరిరామ హరికృష్ణ? ఆ సినిమా స్వామీజీను దేవాది ఇద్దరు కలిసి చేశారు. ఒకసారి చెప్పాలి కొడుతున్నాను. ఎస్. There in Kathmandu, it came in the mind, what we are doing here. అప్పుడు కఠ్మండూలో నాకు అనిపించింది, ఇక్కడ ఏం చేస్తున్నాం అని చెప్పేసి, సినిమాలు తీస్తున్నాం అని చెప్పేసి. I'm waiting for you. నేను అప్పుడు గురువు గారితో రిక్వెస్ట్ చేసుకున్నాను, నేను నీకోసం వచ్చాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి. Next day morning I left everything. మర్నాడు పొద్దున్న నేను అన్ని వదిలిపెట్టేశాను. మళ్ళీ just walk to the Himalaya. హిమాలయ లోపలికి వెళ్ళిపోయాను. Whole day walking. రోజంతా నడుస్తూ In the deep forest I went. ఆ యొక్క అడవుల్లో నేను వెళ్ళాను. There I found some beautiful place on the bank of the river. ఒక నదీ తీరంలో మంచి ప్లేస్ చూసుకుని కూర్చున్నాను. I thought I will be here, my beard will grow, my hair will grow, I will become a saint. నేను అక్కడ కూర్చొని నిశ్చయించుకున్నాను, నా గడ్డం పెంచుకుంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి కదాలని చెప్పేసి. So I sit on the stones. ఆ యొక్క ఒక రాయి మీదకు నేను కూర్చున్నాను. And I slept. నేను నిద్రపోయాను. Suddenly somebody called my name. ఉన్నట్టుండి నా పేరు ఎవరో పిలిచారు. I was surprised, who knows me in this forest? నేను ఆశ్చర్యపోయాను, ఈ యొక్క అడవిలో నా పేరు ఎవరికి తెలుస్తుందని చెప్పేసి. I opened my eyes. నేను కళ్ళు తెరిచాను. And I saw same saint. అప్పుడు ఆ మనిషిని, ఆ గురువు గారిని అక్కడ చూశాను. On the head and wood cutter on the soldiers. He is walking towards me. నా వైపు నడుస్తూ నాకు కనిపించాడు. I bow to him. ఆయనకి నమస్కారం చేశాను. I told him, I no more need you. నాకు ఇంకా నువ్వు కనపడ్డావు, నాకు ఇంకా అవసరం లేదని చెప్పాను. Then he said, have you come by yourself here? అప్పుడు ఆయన నాతో అడిగాడు, నీ అంతటి నువ్వు వచ్చావు అనుకుంటున్నావా ఇక్కడికి? Then I surprised. నేను ఆశ్చర్యపోయాను. He brought me there. అతను నన్ను అక్కడికి తీసుకొచ్చాడు. So this was my journey. I start from there to the Himalaya journey of pilgrimage. అక్కడి నుంచి నా హిమాలయాల యొక్క ప్రస్థానం ప్రారంభమైంది. His name was Hari Baba. ఆయన పేరు హరి బాబా. He was the legendary saint of Mahatar Baba, Mahatapa Baba, Sundarnath Baba, Sarveshwaranand Baba, Gorakhnath. All legendary saints were sitting there inside the cave. అక్కడ ఒక గుహలో గొప్ప గొప్ప యోగేశ్వరులంతా, ఎప్పటి కాలంలో ఉండే యోగేశ్వరులంతా నాకు కనపడ్డారు అక్కడ. I meet everyone there. వాళ్ళందరినీ నేను కలిశాను. And my journey start as a saint. నా యొక్క ప్రస్థానం ప్రారంభమైంది అక్కడ. I was transferred. నేను అక్కడ పూర్తిగా మారిపోయాను. I was not a normal human being. నేను మామూలు మనిషిని కాదు ఇంకా. I got into the samadhi. నేను సమాధి స్థితిలోకి వెళ్ళాను. By their blessing. వాళ్ళ యొక్క ఆశీర్వచనం వల్ల. And I can see everything by traveling astral bodies. నేను నా సూక్ష్మ శరీరంతో అన్ని లోకాలు తిరగలిగాను. There is a wonderful world inside yourself. మీ లోపల ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది. What you have outside, it is very beautiful, very surprised, very powerful. But all these are coming from inside yourself. మీ బయట ఉన్న ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది, కానీ అదంతా మీ లోపల నుంచే వస్తుంది. Outside is your mind. బయట మీ ఒక మనస్సు ఉంది. Inside you are. లోపల మీరున్నారు. You are clouded, you are covered by the outside. ఈ లోపల ఉన్నదాన్ని బయట ఉన్నది కవర్ చేస్తోంది. It is very wonderful worlds. లోపల ఎన్నో అద్భుతమైన ప్రపంచాలు ఉన్నాయి. But your life is very adventurous. మీ జీవితం ఎంతో నిజంగా సాహసోపేతమైన జీవితం. The most scientific world inside yourself. లోపల ఎంతో గొప్ప శాస్త్రీయమైన ప్రపంచం ఉంది. Only meditation is a way to go inside yourself. ధ్యానం చేయడం మాత్రమే లోపలికి వెళ్ళే మార్గం. If you can meditate, if you can go inside yourself, if you can go behind any mantra, go behind any kriya, if you try to become a silence, your silence is the ocean of your love, ocean of your kindness. అన్ని మంత్రాలు దాటి, అన్ని క్రియలు దాటి మీరు ఒక శూన్యంలో ప్రవేశిస్తే అదే ధ్యానం. Your silence is your source. మీ యొక్క నిశ్శబ్దమే మీ యొక్క. If you want to meet yourself, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటే, if you want to know who you are, మీరెవరో మీరు తెలుసుకోవాలనుకుంటే, great yogis are waiting for you. గొప్ప గొప్ప యోగులు మీకోసం But you have to be ready. మీకోసం ఉన్నారు, కానీ మీరు రెడీగా ఉండాలి. You got a great master. మీకు ఒక గొప్ప గురువు గారు ఉన్నారు. Your guru is a bridge.
మీ గురువు అనేది ఒక బ్రిడ్జ్. You have to walk on the bridge to go that side. ఆ బ్రిడ్జ్ మీద నడిచి మీరు అటువైపు వెళ్ళాలి. If you can go behind the Guru, గురువుగారు వెనక వెళ్తుంటే, if you can walk through the Guru, గురువుగారి ద్వారా మీరు వెళ్తే you can become no mind. మీరు మనసును దాటి వెళ్ళచ్చు మీరు. And no mind is meditations. ఆ మనసు లేకపోవడమే ధ్యానం అంటే. Mind is all science, all technique, all kriyas. మనసు అనేది సైన్స్ అనేది, అది క్రియలు, ఆ కర్మకాండలంతా. Mind, all your mantras. మనసు నుంచి మంత్రాలు అన్నీ వస్తాయి. But you are not a mind. కానీ మీరు మనస్సు కాదు. It is your mind. ఆ మనసు అనేది మీది, అంతేకాని అది ఆ మనసు మీరు కాదు. So you have to go beyond the mind. ఆ మనసుని దాటి వెళ్ళాలి మీరు. This teaching we got from the Himalaya. ఇది హిమాలయాలో నేర్చుకున్న విషయం. We say Himalaya Siddha Yoga. ఆ హిమాలయాలోని సిద్ధ యోగం అంటే ఇదే. Himalaya Kriya Yoga. ఆ క్రియాయోగం అన్న ఇదే. There are many great places in the Himalaya. ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు ఉన్నాయి హిమాలయాల్లో. There are too many great saints. లెక్కలేనంత మంది గొప్ప యోగులు ఉన్నారు అక్కడ. All has come from you. You, me are the great saints. మనందరం కూడా గొప్పవాళ్ళమే. If you purify yourself, మిమ్మల్ని మీరు పరిశుద్ధం చేసుకుంటే మనం అంతా గొప్పవాళ్ళమే. if you believe in your karma, మీ యొక్క కర్మను మీరు విశ్వసిస్తే then you can reach there. మీరు అక్కడికి వెళ్ళొచ్చు మీరు. It is very close destiny. చాలా దగ్గరలో ఉంది మీ యొక్క భవిష్యత్తు. It is within yourself. అది మీ లోపలే ఉంది. It is not far away. అది ఎక్కడో లేదు. Far away is all your mind karma. ఎక్కడో ఉన్నవన్నీ మనసులో ఉన్నాయి అంతే. It is your sanskara, prarabdha and bhoga. మీ సంస్కారం వల్లనే మీరు పరిష్కృతం అవుతారు. You have to settle your life. మీ జీవితంలో ఈ ఆధ్యాత్మికతను ఎన్నుకోవాలి. You have to experience this world. వీటన్నిటిని అనుభవించాలి. And you have to go beyond this world. ఈ ప్రపంచానికి అవతల ఉన్నదాన్ని చూసుకోవాలి. This world has given to you. ఈ ప్రపంచం మీకు ఇవ్వబడింది How to live. జీవించడం కోసమే. Don't divide the people in the caste, color and greed. మనుషుల్ని కులం మతం పేరుతో ఎవరిని చూడొద్దు. We are human being. మనమంతా మనుషులము. Everybody is children of God. అందరూ కూడా దేవుని బిడ్డలే. Then why we have divided here? మరి ఎందుకు కులం మతాన్ని చూసుకుంటున్నాం మనం? Why we are fighting here? ఎందుకు మనం యుద్ధాలు చేసుకుంటున్నాం? Your land cannot go with yourself. మీ భూమి మీతో పాటు రాదు. Your house cannot go with yourself. మీ ఇల్లు మీతో పాటు రాదు. Your father has gone, your mother has gone, your grandfather has తల్లి gone. పోయారు, మీ తండ్రి పోయారు. And we will go one day. మీరు కూడా వెళ్తారు. What will go with us? మీతో పాటు ఏది వస్తుంది? It is our karma. అది మన కర్మే మనతో పాటు వస్తుంది. It is our true living. మనం నిజంగా ఏదైతే జీవిస్తామో అదే మనతో పాటు వస్తుంది. So you have to live in the society. మనం ప్రపంచంలో ఉంటూ To purify yourself. ఆ కర్మను శుద్ధి చేసుకోవాలి మనం. To finish your all mental karma. ఆ కర్మలన్నీ పూర్తి చేసేసుకోవాలి. And you have to become a being. You have to become a self. ఒక యోగిగా తయారు కావాలి మనం. Who you are. మనం ఏమిటో. You have to separate from the body, mind. ఆ శరీరము మనసు మనం కాదు, దాన్ని Your తెలుసుకోవాలి. thinking powers. మన ఆలోచన విధానం మనం కాదు. If you are busy in imagination, visualization, thinking, attachment, love, greediness, if you are busy in this, ఈ యొక్క ప్రాపంచిక లంపటాల్లో మనం ఇరుక్కుపోయి ఉంటే you have to drop everything వాటన్నిటిని వదిలిపెట్టేయాలి. and you have to be alone. మీతో మీరు జీవించడం Your నేర్చుకోవాలి. meditation journey is aloneness. మీ యొక్క ధ్యానమే మీ యొక్క సరియైన జీవితం. If you do not become complete alone, మీరు ఇంత పరిశుద్ధం కాకపోతే you cannot realize. మీకు ఆత్మజ్ఞానం రాదు. You have to live with everybody. అందరినీ వదిలిపెట్టేయాలి మనసులో. Don't hate anybody. ఎవరిని ద్వేషించవద్దు. Don't do any bad karma. ఏ యొక్క చెడు కర్మలు చేయొద్దు. Do not do anything bad thinking. మనసుతో ఏది చేయొద్దు. Just give a love. అన్నిటిని అలా వదిలిపెట్టేసేయండి. Your love is the greatest route to go to the God. అందరితో మిత్రత్వం ప్రేమ చేయడమే అన్నిటికన్నా గొప్ప విషయం. To awaken yourself. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవడానికి, To understand yourself. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, Surrender to your masters. మీ యొక్క గురువు గారికి మీరు శరణు కండి. Master will become a bridge. మీ యొక్క గురువు గారు ఒక బ్రిడ్జ్ అవుతారు. To become you higher consciousness. మీ యొక్క చైతన్య పదాన్ని విస్తరించుకోవడానికి ఆయన ఒక మార్గం అవుతారు.
Your faith is very important. మీ విశ్వాసం నమ్మకం చాలా ముఖ్యం. Your love is beautiful root. మీరు మంచి రూట్లో ఉన్నారు. You have got inside yourself. అన్నీ మీ లోపలే ఉన్నాయి. Live with the mind in the world. మనసుని బయట ప్రపంచాన్ని వదిలిపెట్టేసి Live by heart with the God. హృదయంతో మీరు జీవించండి, దేవునితో జీవించండి. This is a message from the Himalaya, from your great masters. ఇదే హిమాలయాల యొక్క సందేశం. I love your masters. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. I respect your masters. మీ యొక్క గురువు గారిని మేము I ఆదరిస్తున్నాం. know how he is great. నాకు ఆయన గొప్పతనం తెలుసు. He is doing everything for you. ఆయన మీకోసం అన్నీ చేస్తున్నాడు. He wants to transfer you. మిమ్మల్ని మార్చుకోవడం కోసం ఆయన He wants to ప్రయత్నిస్తున్నారు. awaken you. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలి. He wants to make you understand. మీకు అర్థం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. This all gathering is purifying yourself. ఇక్కడ ఉన్న ఈ యొక్క కర్మలన్నీ మిమ్మల్ని Make all energy together. అందరి శక్తి ఏకీకృతం కావాలి. This place has become a heaven for you. ఈ ప్రాంతం ఒక స్వర్గమైంది మీ అందరికీ. How much great energy we have here. ఇక్కడ ఎంతో గొప్ప శక్తి ఉంది. If you think all your thought is going towards the heaven. మీ యొక్క ఆలోచన మటుకు మీరు వదిలిపెట్టాలి అంతే. There is aura above the pandal. ఈ పండాల కింద ఒక పెద్ద ఆరా ఉంది. If you look outside of the world, బయటికి ఆ ఆరాని చూస్తే the God is waiting for you. భగవంతులు అందరూ మీకోసం Just He wants you to be ready. మీరు రెడీగా ఉంటే చాలు, వాళ్ళందరూ మీకోసం ఉన్నారు. If you have surrender, మీరు శరణాగతి అయితే, if total surrender happens to the master, గురువు గారికి పూర్తిగా శరణ అయితే you become a God. మీరు దేవుడే అవుతారు. There is many ways to reach there. ఎన్నో మార్గాలు ఉన్నాయి. Many blessings are coming to you. ఎన్నో ఆశీర్వాదాలు మీ దగ్గరకు వస్తున్నాయి. Your love, your prayer, your meditation మీ యొక్క ప్రేమ, మీ ప్రార్థన, మీ యొక్క ధ్యానం will purify your body, purify your mind. మీ శరీరాన్ని, మనసును శుద్ధీకరణం చేస్తుంది. Be at the feet of the masters. గురువు గారి పాదాల దగ్గర ఉండండి. You will 100% realize. మీకు 100% మీకు ఆత్మసాక్షాత్కారం You will జరుగుతుంది. meet your truth. మీ యొక్క సత్యాన్ని మీరు గ్రహిస్తారు. God bless you. అందరికీ ఆశీర్వచనాలు. My love, blessing, a God prayer to you. Thank you, God. God bless you. Namaskar. ఇంకా ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.